నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. టీవీకే లీక్ అయిన విజయ్ వ్యూహం, 40% ఓట్లతో సీఎం పీఠం. తమిళగా హెట్రిక్ కజగం టీవీకే అధినేత విజయ్ 40% ఓట్లతోటి అధికారం స్వీకరించేటట్టున్నాడు. ఆ సీఎం అధికారం అనేది ఆ సీఎం కుర్చీ ఈయనను ఆహ్వానిస్తుందట 40% ఓట్లతోటి. ఏంటది? ఒక్కసారి మన డీటెయిల్స్లోకి వెళ్దాం. తమిళ రాజకీయాలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. 2026లో కోటపై ఎగిరే జెండా ఎవరిది? అటు డిఎంకే మోస్ట్ సీనియర్ పార్టీ, ఇటు అన్నాడీఎంకే జయలలిత ఏర్పాటు చేసిన పార్టీ. అంటే దిగ్గజ పార్టీల మధ్య తమిళగ వెట్రి కజగం టీవీకే అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. జస్ట్ పార్టీ పెట్టడమే కాదు, ఏకంగా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు దళపతి విజయ్ టీం ఒక పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది. కేవలం 40% ఓట్లను సాధిస్తే చాలు తమిళనాడు పీఠం దక్కుతుందని టీవీకే అగ్ర నాయకత్వం ధీమంగా ఉంది. అసలు ఏంటి ఆ లెక్క? విజయ్ నమ్ముకున్న 40% ఓటర్లు. తమిళనాడు ఓటర్లలో 40 ఏళ్ల లోపు ఉన్న యువత సుమారు 40% ఉన్నారు. వీరిలో 60% మంది యువత ఓట్లను రాబట్టగలిగితే, అంటే 40% ఉన్నోళ్ళు, ఇంకొక 20% పెద్ద మనుషులు ఉన్నారనుకో ఇళ్లలో, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఈయనకి వేస్తే భవిష్యత్తు బాగుంటుంది, తమిళనాడు రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలిస్తాడు అని వాళ్ళు ఒప్పిస్తే 20%ను ఈజీగా విన్ను. అది మొత్తం ఓటర్లలో 24%కి సమానం అవుతుంది. సినిమా క్రేజ్, విజయ్ పట్ల యువతలో ఉన్న క్రేజ్ తమకు 24% ఓట్లను సులువుగా తెచ్చిపెడుతుందని పార్టీ అంతర్గత విశ్లేషణలు తేలింది. ఈ యంగ్ ఓటర్లే విజయ్ గెలుపుకు గుర్రం కాబోతూ ఉన్నారు. కేవలం యువత మాత్రమే కాదు, ఇతర వర్గాలను కూడా ఆకర్షించేలా విజయ్ వ్యూహాలున్నాయి. 40 ఏళ్లు పైబడిన మహిళా ఓటర్లలో కనీసం 8% మంది మద్దతును కూడగట్టడం, అదేవిధంగా బ్లూ కాలర్ కార్మికులు, దైనందిన కూలీలు, బ్లూ కాలర్ ఉద్యోగులైన పురుషుల్లో మరో 8% ఓట్లు రాబట్టగలిగితే, ఈ విధంగా 24% యువత, 8% మహిళలు ప్లస్ 8% కార్మికులు కలిపి మొత్తం 40% ఓట్ల మార్కును చేరుకోవడమే టీవీకే లక్ష్యం. ఈ మ్యాజిక్ ఫిగర్ కనుక సాధిస్తే తమిళనాడులో కనీసం 120 స్థానాలు విజయం సాధించి సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని, లేదా కనీసం హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్గా మారొచ్చని పార్టీ నాయకత్వం బలంగా నమ్ముతుంది. అంటే వీళ్ళు ఒకవేళ థంపింగ్ మెజార్టీ రాకుంటే, హంగ్ ఏర్పడేదనుకో, హంగ్ అంటే ఇక అది పండుగనే ఇక వీళ్ళకు ఎక్కువ సీట్లు వచ్చినాయి అనుకో, ఒకవేళ అంటే అధికారం స్వీకరించడానికి తీసుకోవడానికి కావాల్సిన మద్దతు లేకుండా ఎక్కువ సీట్లు వచ్చి మిగతా వాళ్ళకి తక్కువ వస్తే, అక్కడ డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది. ఇక వీళ్ళు విజయ్ చాలా విజయవంతంగా ఇప్పుడు తిడతారు, అది వేరుగా. రేపు ఎన్నికలు వచ్చినాక ప్రజలు ఎవరికి వేయకుండా చాటల తౌడు పోసి కొట్టుకోమన్నట్టుగా వేస్తారు ప్రజలు అప్పుడప్పుడు ఓట్ల రూపంలో. ఆ టైంలో ఏమవుతుందంటే సరెండర్ అవుతారు. ఇక నువ్వు ముఖ్యమంత్రి ఉండు, మావాడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, మావాడికి ఆర్థిక శాఖ ఇయ్యి, మావాడికి రెవెన్యూ శాఖ ఇయ్యి, ఇట్లా షేర్ చేసుకుందాం, అధికారం ఇంకోటి దిక్కుపోవద్దని డిఎంకే ప్రయత్నం చేస్తుంది. లేదు, డిఎంకే ఎక్కువ స్థానాలు వచ్చినా ఫుల్ మెజార్టీ రాకుంటే అప్పుడు విజయ్ దగ్గరికి వచ్చి, మేము ముఖ్యమంత్రిగా ఉంటాం, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండు, నీకు హోం శాఖ ఇస్తాం, ఆ శాఖలు ఇస్తాం, తినే శాఖలు ఉంటాయి కొన్ని సపరేట్గా, ఆ శాఖలు ఇస్తామని ఒప్పందం జరుగుతుంది. ఇట్లా మరి ఈయన అంచనాలు సక్సెస్ అవుతాయా? గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఒక సినిమా యాక్టర్కు సినిమాలు అన్ని వరుసగా విజయవంతం కాగానే ఇక రాజకీయంలో గెలుస్తామంటే అట్లా డిపాజిట్లు గల్లంతైన సినీ హీరోలు కూడా ఉన్నారు. ఏదైనా భవిష్యత్తు 4వ తారీఖు. ప్రేక్షకులారా, ఏదైనా ప్రజల చేతిలో ఆయుధం ఉంది. భవిష్యత్తులో 4వ తారీఖు ఎవరికి పట్టం కడతారు, ఎవరిని ప్రతిపక్షంలో కూర్చుండబెడతారు, అది ఇది కాదు చాటలో తౌడు పోసి కొట్టుకోమంటారా? ఏదైనా ప్రజా చేతుల్లో ఉంది. ఏమంటారు ప్రేక్షకులారా? మరి ఈయన వేస్తున్నటువంటి వ్యూహం 40% ఓటర్లను ఆకర్షిస్తే అధికార పీఠం దక్కుతుందని విజయ్ వేసినటువంటి వ్యూహం ఫలిస్తుందా, ఫలించదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.